తాను అడిగిన అంశాలను ప్రధాని మోడీ అంగీకరించారని అన్నారు సీఎం రేవంత్. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని, మెదక్ సభలో నిధులు వద్దు మీ ప్రేమ చాలని మోడీతో కేసీఆర్ అన్నారని, తాము అలా అనడం లేదని అన్నారు. నిన్నటి సభలో మోడీ మాటలను ఎవరికి నచ్చినట్లు వారు అర్థం చేసుకుంటున్నారని, తమ మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధి కోసం మాత్రమేనని, అందులో రాజకీయాలకు తావులేదని వివరించారు సీఎం. తాను బీజేపీని ఓడించే సీఎం అయ్యానని చెప్పారైనా రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం సమన్వయంపైన చర్చించామని అన్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే తనను విమర్శించినట్లేనని రేవంత్ తెలిపారు. ఇక హామ్వే టెండర్లపై హరీష్ రావు ఆరోపణలపైన స్పందించిన సీఎం సవాల్ విసిరారు. సీబీఐ విచారణ తర్వాత సిద్ధమని, ఎంక్వైరీ కోరుతూ హరీష్ లేఖ రాయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు సీఎం. ఇక తాను అడిగిన అంశాలను ప్రధాని మోడీ అంగీకరించారని తెలిపారు సీఎం రేవంత్. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని, మెదక్ సభలో నిధులు వద్దు మీ ప్రేమ చాలని మోడీతో కేసీఆర్ అన్నారని, తాము మాత్రం అలా అనడం లేదని చెప్పారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారీ ఫోన్ లైన్ అందిస్తారు. చారీ, సీఎం రేవంత్ అలాగే ప్రధాని మోడీ మధ్య జరిగిన చర్చకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. చాలా అంశాల మీద ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా పొలిటికల్ అంశానికి కనుక సంబంధించినటువంటి విషయం వస్తే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో మాతో కలిసి రండి అని చెప్పినటువంటి నేపథ్యానికి సంబంధించి పొలిటికల్ సర్కిల్లో వివిధ రకాల డిస్కషన్ జరుగుతుంది. దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న జరిగినటువంటి విషయాల్లో రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు లేదు. కేవలం అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి నిధులు ఇచ్చేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం మీదనే ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ తప్పితే రాజకీయపరమైనటువంటి సంభాషణ కాదు. 2047 వరకు నేను ఒక విజన్ డాక్యుమెంట్ ని ఇప్పటికే ఆవిష్కరించుకున్నాము. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్ లో కూడా ఆ అభివృద్ధిలో తెలంగాణ నుంచి $3 ట్రిలియన్ బడ్జెట్ కి ఎదగాలనేటువంటి ఆలోచన. కాబట్టి నా టార్గెట్ అది. కాబట్టి ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏదో కలిసి పనిచేయాలనేటువంటి అప్పీల్ మాత్రమే అప్పీల్ గానే చూడాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరొక సెటైరిక్ కామెంట్స్ కూడా చేశారు. ఎవరి కళ్ళకు పెట్టుకున్న అద్దాల రంగును బట్టి వాళ్ళకు అనిపిస్తుంది తప్పితే అక్కడ జరిగింది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా చర్చలు కానీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి విషయాలు మాత్రం చర్చ జరగలేదు. కానీ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు అనేక రకాల మంత్రుల్ని కలవడం లాంటివి జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం మీ ప్రేమ ఉంటే చాలు అని మోడీని అడిగారు తప్పితే మేము కేవలం నిధులు మాత్రమే ఆయన్ని అడుగుతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి పొలిటికల్ డిస్కషన్ కి సంబంధించినటువంటి విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చిట్చాట్ నిర్వహించారు. మరొక అంశం మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ కి కుమారుడికి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిట్చాట్ కంటే ముందే డీజీపీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వచ్చినటువంటి ఫిర్యాదు, దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ మీద చర్చ జరిగింది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, మహిళా అధికారిని నియమించి విచారణ చేయాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 8వ తేదీ రాత్రి 9 గంటలకే ఎఫ్ఐఆర్ నమోదైందని, బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి ఎఫ్ఐఆర్ వాళ్ళు ఏం చేయలేదు. కేవలం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ అనేక రకాల అంశాలను ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇప్పటికీ విచారణ అంతా కూడా డీజీపీ పోలీసులే, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులే చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.